ఒకటి రాజ్ న్యూస్. జడ్జిలకు ఆర్థిక భద్రత అంటే ఏమిటో తెలియదు. దేశాన్ని కాపాడే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారు. కానీ చట్టానికి లోబడి మ్యాక్సిమం 15% టారిఫ్స్ విధిస్తాం. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్య. సుప్రీంకోర్టు అధిక టారిఫ్స్ చలవని తీర్పు ఇచ్చిన వెంటనే ట్రంప్ ఈ ఘాటి వ్యాఖ్యలు చేశారు. జడ్జిలను మూర్ఖులు అంటూ విమర్శించారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లీగల్ టీమ్ రివ్యూ పిటిషన్ పైన ఆలోచిస్తుంది. అదే సమయంలో చట్టానికి లోబడి గరిష్ట టారిఫ్స్ అమలు కోసం కొత్త అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ డ్రాఫ్ట్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇప్పుడు అమెరికాలో 3 ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే వసూలు చేస్తున్న అధిక టారిఫ్స్ను రిఫండ్ చేయాలా? కాంగ్రెస్ ట్రంప్పై విచారణలు ప్రారంభించగలదా? సుప్రీంకోర్టు తీర్పును రాజకీయంగా ఎలా ఎదుర్కొంటారు? అమెరికా రాజ్యాంగం స్పష్టం చేస్తుంది, పన్నులు సుంకాలు విధించే అసలు అధికారం కాంగ్రెస్దే. అధ్యక్షుడు అమలు చేస్తారు. సుప్రీంకోర్టు చట్టబద్ధతను పరీక్షిస్తుంది. అయితే ఇప్పుడు అధ్యక్షుడి ఆలోచన ఏంటంటే తాను మాత్రమే దేశ ఆర్థిక రక్షణ కోసం పనిచేస్తున్నాను అని. కోర్టు అంటుంది ప్రతి వ్యవస్థకు అధికారాలు ఉంటాయి, అలాగే హద్దులు కూడా ఉంటాయి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయని స్పష్టం చేస్తుంది. రాజకీయ లెక్కలు ఎలా ఉంటాయి అని చట్టాలు చేసే కాంగ్రెస్ సభ సభ్యులు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే దిగుమతిదారుల సంఘాలు స్పందించాయి. అధికంగా వసూలు చేసిన సుంకాలు వెంటనే రిఫండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. రిఫండ్ కనుక జరిగితే $1,000 కోట్ల భారం ఫెడరల్ ఖజానాపైన పడే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు కాంగ్రెస్లో పరిస్థితి ఆసక్తికరంగా ఉంది. రిపబ్లికన్ పార్టీ ట్రంప్కు బలమైన మద్దతు ఇస్తుందా, లేక కొందరు సభ్యులు సుప్రీంకోర్టు తీర్పుకు మద్దతు తెలుపుతారా? డెమోక్రాట్లు ఇప్పటికే అధ్యక్ష అధికార దుర్వినియోగం అనే మాట వినిపిస్తున్నారు. ఇది కేవలం ఆర్థిక నిర్ణయం కాదు, ఇది అమెరికా ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ వ్యవస్థకు పరీక్ష అనే టాక్ వస్తుంది. ట్రంప్ టారిఫ్స్ వర్సెస్ సుప్రీం ఆర్డర్స్ అన్నట్లుగా జరుగుతున్న డిబేట్లు, డిస్కషన్లలో వస్తున్న వ్యాఖ్యలు ఏమిటంటే ట్రంప్ దూకుడు కొనసాగుతుందా, లేక సుప్రీంకోర్టు గీతే తుది నిర్ణయమా? కాంగ్రెస్ చట్ట సవరణలకు దిగుతుందా, లేక రాజకీయంగా ట్రంప్ను ఒత్తిడిలోకి నెట్టుతుందా అనే మాటలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రజాభిప్రాయం దేశీయ పరిశ్రమలను కాపాడాలి అంటోంది. మరోవైపు రాజ్యాంగ నిపుణులు అత్యవసర అధికారాలకు పరిమితులున్నాయంటున్నారు. ఇది వ్యక్తిగత పోరాటమా, లేక అధ్యక్ష పదవి, కాంగ్రెస్ అధికారాలు, సుప్రీంకోర్టు గౌరవం మధ్య త్రిముఖ సమరమా అనే చర్చ నడుస్తోంది. ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్కారం అండి. నమస్కారం సార్, అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇప్పటికే వసూలు చేసిన టారిఫ్స్ ప్రభుత్వం రిఫండ్ చేయాల్సిందేనా? అమెరికా చట్టాల ప్రకారం దిగుమతిదారులు రెట్రోస్పెక్టివ్ రిఫండ్ డిమాండ్ చేయగలరా? పుల్లారావు గారు, చేయటం కష్టం, చేయమనే అర్థం. కానీ అది ఏ రకంగా ఫైనల్గా మొదలుకెళ్తాదో మనం ఇంకా చెప్పలే. అవును, వేయాలి కానీ చేయలేము, ఎందుకంటే ప్రాక్టికలా కాదా. ఇంకా అక్కడ ఉన్న వ్యాపార సంఘాలు అందరూ ఆలోచిస్తున్నారు, లాయర్స్ ఆ జడ్జిమెంట్ పూర్తిగా స్టడీ చేస్తున్నారు. ప్రభుత్వానికి ఇవ్వటానికి ఇష్టం లేదు, కానీ ఏమవుతుందో అప్పుడే చెప్పలేము, చూడాలి. అది ఇంకా క్లారిటీ దాని మీద పూర్తిగా రాలేదు. కొంతమంది అడుగుతున్నారు, ఇంప్రాక్టికల్ అంటున్నారు. ఎవరికి ఇస్తారు? సూపర్ మార్కెట్లో కొన్న వాళ్ళకి ఇస్తారా, ఇంపోర్ట్ చేసిన వాళ్ళకి ఇస్తారా? అది ఇంకా తేలాలి. పాత ప్రెసిడెన్స్ ఏంటి చూడాలి, కాంప్లికేటెడ్గా ఉన్నది ఆ విషయం మాత్రం. అయితే పుల్లారావు గారు, అమెరికా చట్టాల ప్రకారం దిగుమతిదారులు రెట్రోస్పెక్టివ్ రిఫండ్ డిమాండ్ చేయగలరా? చేయగలరు, పూర్తిగా చేయగలరు, చేస్తున్నారు కూడా. కానీ అది పెద్దవాళ్ళ భయం ఏంటంటే మనం డిమాండ్ చేస్తే మన మీద ట్రంప్ కొత్త ట్యాక్సెస్ వేస్తాడా, ఏమైనా చేస్తాడా చూస్తున్నారు. ఇంకా వాళ్ళు పెద్ద కంపెనీలు ఉన్నాయి, యాపిల్ లాంటి కంపెనీలు అవి మనం అడిగితే ఏమవుతుంది, గొడవలు పడతాడా, ఏం చేస్తాడు? పెద్ద కంపెనీలు అది కూడా ఆలోచన ఉన్నది. టెక్నాలజీ కంపెనీలు వాళ్ళ ట్రంప్తో గొడవ ఎందుకు, ఏదైనా చేస్తాడు, ఏడిపిస్తాడు, తిడతాడు, కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది అని భయపడుతున్నారు. కానీ చిన్నవాళ్ళు పట్టించుకోరేమో అని మాత్రం మనం చూడాలి. వాళ్ళు భయ ప్రకారంగా వాళ్ళు చేస్తారు. ఇంకా టైం ఉన్నది డిసైడ్ చేసుకోవటానికి. అయితే పుల్లారావు గారు, ట్రంప్ మ్యాక్సిమం 15% అని చెప్పడం కొత్త వ్యూహమా? కొత్త వ్యూహం కాదు, ఒక రకంగా
అది ఏమిటంటే అది కొత్తగా ఏం చేశాడంటే షాక్ వచ్చింది అతనికి. ఎప్పుడైతే సుప్రీం కోర్ట్ ఇదంతా తప్పన్నాక ఆయన పాలసీ ఫెయిల్ అయిపోయింది. కానీ వెంటనే ఫెయిల్ అయిపోయిందని చెప్తే ఆయనకి చాలా కష్టం ఉంటుంది రాజకీయంగా సర్వైవ్ అవుతారు. సో పాత చట్టాలు చూసి కొన్ని వాటిల్లో ట్యాక్స్ వేయొచ్చు, 15% వరకు వేయొచ్చు. కానీ 150 రోజుల్లో వాళ్ళ చట్టసభలు అప్రూవ్ చేయాలి. సో దాన్ని వాడుకొని నేను ముందర 10% అన్నాడు, తర్వాత 15% అన్నాడు. అంటే ఆయన ఐడియా ఏంటంటే వెంటనే వాళ్ళ చట్టసభలకు పెడతాడు ప్రపోజల్. మేము ట్యాక్స్ చట్టసభలకు పెట్టి చట్టసభలు అప్రూవ్ చేస్తే ట్యాక్స్ వేసుకోవచ్చు. అది పూర్వం నుంచి ఉన్న పద్ధతి. ఈయన చట్టసభలకు అక్కర్లేకుండా డైరెక్ట్గా చేసేది కాబట్టి ఇబ్బంది వచ్చింది. సుప్రీంకోర్టు కూడా అదే అన్నది. పూర్వం నుంచి చట్టసభలకి పూర్తిగా హక్కు ఉన్నది. పన్నులు వేయటానికి వాళ్ళు వేయాలి, వాళ్ళు వేయకపోతే మనకి నువ్వు వేసుకోవటానికి వీలు లేదు అని చెప్పారు. అది మానేసి ట్రంప్ ఆయనే డైరెక్ట్గా చేసేది కాబట్టి ఆ ప్రశ్న వచ్చింది. ఆయన ధైర్యం ఏంటంటే సుప్రీంకోర్టులో జడ్జెస్ నేను ఎక్కువ అపాయింట్ చేశాను, నన్ను కాదని ఎక్కడికి వెళ్తారు అని ఆయన అనుకున్నారు. కానీ వాళ్ళ బేసిస్ రాజ్యాంగం 250 సంవత్సరాలు బట్టి ఉన్న రాజ్యాంగం 3 స్తంభాలు ఉన్నాయి. కోర్టు ఉన్నది, చట్టసభలు ఉన్నాయి, రాష్ట్రపతి ఉన్నాయి. పవర్ ముగ్గురికి సమానంగా డిస్ట్రిబ్యూట్ చేశారు. చట్టసభలు మెయిన్ థింగ్ ఏంటంటే ట్యాక్సెస్ వేయటానికి వాళ్ళకే హక్కు ఉన్నది. ప్రెసిడెంట్ ప్రపోజల్ పెడితే వాళ్ళు క్లియర్ చేయాలి, లేకపోతే అవ్వదు. దానికి వ్యతిరేకంగా ట్రంప్ ఏదో చట్టాలు ఎమర్జెన్సీ చట్టాలే వాడాడు కాబట్టి సుప్రీంకోర్టు కాదని చెప్పింది. అది కూడా పెద్ద నిర్ణయమే, ఎందుకంటే ఎక్కువ జడ్జెస్ 93లో సుప్రీంకోర్టుకి ఆయనే అపాయింట్ చేశాడు. అది అయినా వాళ్ళు ఒప్పుకోలేదు, దేశం ఇంకా నిలబడదు ఇలాంటి పని చేస్తే. సో ఆయన తప్పకుండా అది ఎక్స్పెక్ట్ చేయకపోయినా జరిగింది. సో ఏదో ఓడిపోయాను నవ్వుతారు ప్రజలు నా ప్రభుత్వం, అది మళ్ళీ వెంటనే పాత చట్టం ఏదో అది చేశాడు. ఆ ట్యాక్స్ ప్రస్తుతం పని చేస్తారు. 150 రోజులు టైం ఉన్నది. కానీ కొంతమంది కోర్టుకి వెళ్తారా, ఆ ట్యాక్స్ అలా వేయకూడదు అని అంటున్నారు కొంతమంది. దీంట్లో మెయిన్ లాయర్ ట్రంప్కు వ్యతిరేకంగా భారతదేశం నుంచి ఆయన తల్లిదండ్రులు వెళ్ళారు. అతనే ఈ లీడ్ చేశాడు, వాళ్ళ అబ్బాయి లీడ్ చేశాడు, గెలిచాడు. పెద్ద లాయర్ నీల్ కతియాలని. సో అతను ఏమంటున్నాడంటే ఇప్పుడు ఏ చట్ట కింద ట్రంప్ వేశాడు 15%, అది వేయకూడదని వాళ్ళ లాయర్లే చెప్పారు కోర్టులో 15 రోజుల క్రితం. చూద్దామన్నాడు. సో దీని మీద కూడా కోర్టుకి వెళ్తారు అనుకుంటాను. వాళ్ళు వెళ్ళి 15% ఇలా వేయటానికి వీలు లేదు, వీళ్ళు గారు ట్యాక్స్ వేయాలంటే ప్రపోజల్ వాళ్ళ చట్టసభల్లో పెట్టి క్లియర్ అవ్వక వేయాలి అంటారు. అది దాంట్లో ప్రాబ్లం ఏమున్నది అని మీరు అడగవచ్చు. అక్కడ ఉన్న సిస్టమ్ మనకున్న సిస్టమ్ తేడా ఏమిటంటే అక్కడ సిస్టంలో ప్రెసిడెంట్కి ఎంపీ అక్కర్లేదు, ఆయన డైరెక్ట్గా ఎలక్ట్ అవుతాడు, వాళ్ళ మీద మెజారిటీ అక్కర్లేదు. సో అక్కడ మెజారిటీ చట్టసభలో ఉన్నవాళ్ళు ఆయన పార్టీ అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ ఆయన మాట వినక్కర్లేదు, ఇండిపెండెంట్ లైన్ తీసుకుంటారు. సో దాంట్లో ప్రాబ్లం ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే వేసిన 15% నిన్న ట్రంప్ దాని మీద కోర్టుకి వెళ్తారా, వెళ్ళే అవకాశం ఉంది. వెళ్తే కోర్టు కొట్టేసే అవకాశం. అప్పుడు ఏం చేయాలి, ఆయన చట్టసభలకు పొందలు వెళ్ళి చట్టసభల్లో ప్రపోజల్ పెట్టి క్లియర్ చేసుకొని ఏదో జరుగుతుంది. దీంట్లో కోర్టుకి వెళితే మాత్రం మళ్ళీ ఆయన చాలా ఒడిదుడుకులో పడిపోతాడు. సరే, ఇక్కడ ట్రంప్ అక్కడి చట్టాలని గౌరవించకుండా, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవించకుండా అక్కడి జడ్జిలను మూర్ఖులు అంటూ సంబోధించడాన్ని ట్రంప్ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి పుల్లారావు గారు? ఆయన పద్ధతి అది. అమెరికాలో ప్రెసిడెంట్ మాట సాధారణంగా వాళ్ళు సుప్రీంకోర్టు విను. సో వాళ్ళు కోర్టుని తిడుతూ ఉంటారు. కొత్త కాదు. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అని చాలా పెద్ద జడ్జి ఉండేవాడు, పెద్ద ప్రెసిడెంట్ ఉండేవాడు. ఆయన మాట కూడా వినేవారు కాదు. 15 సంవత్సరాలు ప్రెసిడెంట్ చేశాడు ఆయన కూడా కోర్టుని ఎరగొట్టేస్తా, కోర్టుని 20 మందిని చేస్తా, అది ఇది చెప్పాడు, కాదు చేయలేకపోయాడు. సో ఇది ఎప్పుడు కొత్త ఫైట్ కాదు, జరుగుతూ ఉన్నది ఈ ఫైట్.
ట్రంప్ ఆ ప్రెసిడెంట్ మధ్యన సుప్రీంకోర్టు మధ్యన. ఉమ్, సో ఇది కొత్త కాదు. ట్రంప్ అంటాం కొంచెం ఎక్కువగా బూతులు తిట్టేది, ఇలా మాట్లాడేది, కానీ మిగతా ప్రెసిడెంట్స్ కూడా సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా అనేవారు వాళ్ళ మాట వినకపోతే. ఆ ఓకే. పద్ధతి అలా ఉన్నది. చాలాసార్లు సుప్రీంకోర్టు గతంలో ప్రెసిడెంట్ అధ్యక్షులు మాట కూడా ఈ ట్రంప్ లానే వివరించే వాళ్ళ సుప్రీంకోర్టు నిర్ణయాలపైన. పూర్వం కూడా వివరించేవారు, అలాగే చేసేవారు. ఉమ్, సుప్రీంకోర్టు అక్కడ నల్లజాతిని కలిపేశారు, నల్లజాతికి హక్కులు ఇచ్చారు అని సుప్రీంకోర్టు మీద 30 సంవత్సరాలు తిట్టేవారు ఓపెన్గా అందరు. అలవాటు పడిపోయే వరకు. చాలా ఇది కొత్త కాదు. ట్రంప్ ఏంటంటే కొంచెం డైరెక్ట్గా ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నాడు. వాళ్ళు కొంచెం ఒక డిగ్రీ తక్కువగా మాత్రం తిట్టేవారు. ఓకే. ఏదైనా ట్రంప్ కొంచెం అధికం అంటారు. అదే ట్రంప్ పద్ధతి వేరు, ఉమ్, ట్రంప్ స్టైల్ వేరు. ట్రంప్ ఒక వేరే స్థితి నుంచి వచ్చాడు, రాజకీయంలో నుంచి రాలేదు. ఆయన ఒకసారి పోటీ చేసిన టైమే ప్రెసిడెంట్ అయిపోయాడు. ఉమ్, సో అది పరిస్థితి. ఆయన పద్ధతి వేరు, ఆయన అనుభవం వేరు, ఆయన లెక్క లేకుండా చేస్తాడని అందరికీ తెలుసు. అవును. అది అయితే పుల్లారావు గారు, సుప్రీంకోర్టు తీర్పును బహిరంగంగా విమర్శించడం అక్కడ అమెరికా రాజ్యాంగ పరంగా తప్పవుతుందా? తప్పు కొంతవరకు ఉంటుంది, ఎక్కువ ఏం చేయలేరు. సుప్రీంకోర్టు కూడా ఏమంటారంటే అక్కడ జడ్జెస్ కూడా ఉమ్, మళ్ళీ తిట్టారు అని మనం మళ్ళీ వాళ్ళని పిలిచి కోర్టుకి గెలిచి చేస్తే అదనంగా పబ్లిసిటీ వస్తుంది, మళ్ళీ కొన్ని రోజుల్లో మర్చిపోతారు, పట్టించుకోరు. మనం పట్టించుకోకూడదు అని వాళ్ళ పాలసీ. సుప్రీంకోర్టు జడ్జెస్ వాళ్ళు పిలవచ్చు, వీళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మమ్మల్ని తిట్టాడు, వీళ్ళని తీసేయాలని పెద్ద కేసు పెట్టుకోవచ్చు, చేయొచ్చు. సో ఏమవుతుంది, ఒకవేళ ప్రెసిడెంట్ని పిలిచి శిక్ష ఇస్తే ప్రెసిడెంట్ ఆయనే క్షమాపణ ఇవ్వచ్చు. ప్రెసిడెంట్ని దింపేయలేరు వాళ్ళు. ప్రెసిడెంట్ని దింపేసేది వాళ్ళ చట్టసభలే దింపాలి. సో ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ పాలసీ ఏంటంటే జడ్జెస్ 99.99% పట్టించుకోరు, మర్చిపోతారని. అలాగే జరుగుతూ ఉంటుంది, మర్చిపోతూ ఉంటారు. అయితే పుల్లారావు గారు, డెమోక్రాట్లు ట్రంప్ పైన విచారణలు ప్రారంభించగలరంటారా? డెమోక్రాట్స్ ట్రంప్ పైన విచారణలు ప్రారంభించగలరా? అది ఇప్పుడు 2 చట్టసభల్లో విశేషం ఏంటంటే ట్రంప్కే మెజారిటీ ఉన్నది. ఉమ్, వాళ్ళ పై చట్టసభ, కింద చట్టసభ, రాజ్యసభ, లోక్సభ లాగా ఉమ్, మెజారిటీ ఉన్నది. వాళ్ళు పెద్ద చేయరు. ఈ విషయం వచ్చేటప్పటికి, పన్నుల విషయం వచ్చేటప్పటికి టైట్గా ఉన్నది మెజారిటీ. కాబట్టి ఇటు వెళ్ళొచ్చు, 1% ఇటు వెళ్ళినా 1% అటు వెళ్ళినా ఆయన మాట చెల్లామని అవ్వదు. ఎందుకంటే కొంతమందికి ఈ టారిఫ్లు, సుంకాలు మంచిది కాదని చాలామంది అంటున్నారు ఉమ్. అక్కడ. సో ఆ పాలసీ మీద వాళ్ళు వెళ్ళవచ్చు. సో డెమోక్రాట్స్ ప్రస్తుతం డెమోక్రాట్స్ అప్పుడు ట్రంప్ని పిలిచి విచారణ పెట్టి ఇది చేసి ఇంపీచ్ చేస్తాం అని ఎలా చేశారంటే వాళ్ళకి మెజారిటీ ఉండేది. ఇప్పుడు మెజారిటీ లేదు వాళ్ళు. సో ఆ పని చేయదు. అయితే పుల్లారావు గారు, ఈ అంశం పైన ఇంపీచ్మెంట్ చర్చలకు ఏమైనా అవకాశం ఉందా? అస్సలు ఏం అవకాశం లేదు. అది మెజారిటీయే లేదు ఉమ్, డెమోక్రాట్స్కి. మెజారిటీ ఉండాలి, లేకపోతే ఏ సబ్జెక్టు వాళ్ళు టేకప్ చేయరు. మెజారిటీ ఉన్న వాళ్ళ సబ్జెక్ట్సే టేకప్ చేస్తారు. ఎవరో మైనారిటీ పార్టీ వెళ్ళి సబ్జెక్ట్ స్టేట్ కుదరదు. స్పీకర్ ఒప్పుకుంటేనే సబ్జెక్ట్ డిస్కషన్కి వస్తారు. సో ఆ పరిస్థితి లేదు. ఒకవేళ పుల్లారావు గారు, రీఫండ్ భారం ప్రభుత్వ ఖజానా పైన ఎంత ప్రభావం చూపుతుందంటారు? బాగా చూపెడుతుంది, కానీ ట్రంప్ మీద పెద్ద కంపెనీలు గొడవ పెట్టుకుంటారా? పెట్టుకో. ఉమ్, సో ఇది ఎలా టైం పాస్ చేసేస్తారు, ఏదో అద్దాలు పెట్టి దొరకట్లేదు. ఎందుకంటే ఆయన ఆ డబ్బు, ఆ $200 బిలియన్ తిరిగి మళ్ళీ వెళ్తే ఖజానాకి నొప్పి వస్తుంది. ఉమ్. సో అది ఇవ్వడు, టైం పాస్ చేయడానికి చూస్తాడు. మళ్ళీ కోర్టుకి వెళ్తే కోర్టు ఏమంటుందో చూడాలి, సమయం పడుతుంది. అయితే పుల్లారావు గారు, ట్రంప్ చట్ట సవరణల ద్వారా అధికార విస్తరణకు ప్రయత్నిస్తారా? ట్రంప్ ఏమంటారు, ట్రంప్ చట్ట సవరణల ద్వారా అధికార విస్తరణకు ప్రయత్నిస్తారంటారా పుల్లారావు గారు? ట్రంప్ ట్రై చేస్తాడు మళ్ళీ. ఇప్పుడు ఆయన వేసిన చట్టాలు 15%. ఉమ్, ఎవరైనా సుప్రీంకోర్టుకు మన వెళ్ళి మళ్ళీ తప్పు చేశాడంటే కొట్టేస్తా. ఎందుకంటే దీంట్లో కూడా ట్రంప్ ఒక తప్పు చేశాడు టెక్నికల్గా, ఇలాగ వేయకూడదు. చేస్తే అప్పుడు ఇంకా దారి లేదు ఆయనకి.
ఆయన చట్టసభల ద్వారా ముందర ప్రపోజల్ పెట్టి మనం బడ్జెట్ పెట్టినట్టుగా క్లియరెన్స్ తెచ్చుకుంటూ రావాలి. అదే చేస్తాడు కూడా, వెంటనే అది చేస్తాడు. ఇది వేసిన పన్ను ఏంటంటే కొంచెం సమయం కోసం వేసే. చట్టసభల ద్వారా వెళ్ళి 25% అడుగుతాడు, ఆయన పర్మిషన్ అడుగుతాడు, ఎక్కువ అడుగుతాడు. సో రేపో మాపో అది చేయటం మొదలు పెడతాడు. రేపో మాపో కోర్టుకి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు వేసింది అంతా తప్పని. సో దీంతో ఆగేది లేదు. నిన్న మొన్న నిర్ణయం సుప్రీంకోర్టుతో ఆగేది లేదు. ఏమిటంటే సుప్రీంకోర్టు చేసింది ట్రంప్కి షాక్ ఇచ్చింది. ఆయన ఇష్టం వచ్చినట్టుగా నీ మీద 20% వేస్తా, వాళ్ళ మీద 19% వేస్తా, వాళ్ళ మీద 30 వేస్తా, సాయంకాలానికి 50 వేస్తా, అది లేదు, అది చేయలేడు. ఆ పవర్ పోయింది, సుప్రీంకోర్టు తీసేసింది ఆ పవర్. కానీ వేస్తే మళ్ళీ ఎవరో కోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టు మరీ కొట్టేస్తారు. అయితే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకుండా ఉండడం సాధ్యమంటారా పుల్లారావు గారు? అమలు చేయమన్నా కానీ డిలే చేస్తాడు, చేయలేకపోతున్నాం అంటారు. దానికి సుప్రీంకోర్టు ఏం చేయలేదు, ప్రభుత్వాన్ని కరెక్ట్ కాదంటాది, పాటిస్తారు, మళ్ళీ వైలేట్ చేస్తాడు, ఎందుకంటే మొండిగా ఉన్న మనిషి కాబట్టి. కానీ పూర్తిగా ఇగ్నోర్ చేయలేదు సుప్రీంకోర్టు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు మన ట్రంప్ వేసిన సుంకాలన్నీ తప్పనాయో ఆటోమేటిక్గా ల్యాప్స్ అయిపోయింది ఆటోమేటిక్. అది కలెక్ట్ చేయటం ఎవరు చేయలేరు. అందువల్ల ఆ సిస్టంలో అలా ఉన్నది. ట్రంప్ మొండిగా మళ్ళీ ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఇంకో చట్టం వాడి చేస్తున్నాడు. అది మరి ఆగుతుందా ఆగదా, మళ్ళీ సున్నా అయిపోతుందా, కొంచెం సమయం చెప్తారు. పుల్లారావు గారు, ఇది ఎన్నికల ముందు రాజకీయ ఎజెండాగా మారుతుందంటారా? అదేం లేదు, ఎన్నికల ఆయనకి మధ్యంతర ఎలక్షన్స్ నవంబర్ వస్తుంది ఈ సంవత్సరం. అక్కడ ఆయన పార్టీ సరిగ్గా చేయదు, మెజారిటీలు పోతాయి అంటున్నారు. మెజారిటీలు పోయినా ఆయన ఉద్యోగం పోదు కదా, ఆయన మెజారిటీ పోదు అని ఆశిస్తున్నారు. కానీ పోయేటట్టుగా కనిపిస్తుంది, ఎందుకంటే పరిపాలన మీద చాలామందికి భయం కూడా వచ్చింది. సరిగ్గా చేయట్లేదేమో, ఇతను రోజు టెన్షన్ ఉంటుంది అని. మన దేశంలో కూడా చూస్తాం కదా, కొన్ని ప్రభుత్వాలు అస్తమానం టెన్షన్ తీసుకొచ్చి ప్రజలు ఓడించేస్తూ ఉంటారు కదా, వాటిని సాఫీగా నెమ్మదిగా కనపడకుండా వెళ్ళి వాటికి ఎక్కువ టైం ఇస్తారు. అక్కడ కూడా అంతే, రోజు గొడవ చేస్తాయి, రోజు హడావిడి చేస్తే భయపడతారు జనం. ఒక స్ట్రాంగ్ మైనారిటీ సపోర్ట్ చేసినా మెజారిటీ అనేది ఉండదు. అయితే పుల్లారావు గారు, డెమోక్రాట్స్ వ్యూహం ఏమిటి, అసలు ఏ విధంగా ఉండబోతుందంటారు పుల్లారావు గారు? డెమోక్రాట్స్ సుప్రీంకోర్టుది అలా గెలవటం, ఎక్కువ డెమోక్రాట్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, వాళ్ళకు ఒక పెద్ద విజయం. ట్రంప్ పవర్ తగ్గించారు, ట్రంప్ ప్రెస్టేజ్ తగ్గించారు. ట్రంప్ ఎంత అబద్ధాలు ఆడాడు అని ప్రెస్టీజ్ పోయింది. సో నవంబర్ 2026లో వాళ్ళ మధ్యంతర ఎలక్షన్స్, అంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ ఉంటాయి చట్టసభలకి, వాళ్ళకి మెజారిటీ క్యాప్చర్ చేస్తే మళ్ళీ ట్రంప్ని నొక్కేస్తారంటే ఆయన అనుకున్నా చేయనివ్వకుండా ఆర్చేస్తారు. ఆయన ఏమనుకున్నా అది ముందరికి వెళ్ళను. ఆ డేంజర్ ట్రంప్కి ఉంది. ఆల్రెడీ మార్చి వస్తుంది, అయితే దాదాపు 8 నెలల్లో ఎలక్షన్లు ఉంటాయి. చాలా కీలకమైన ఎలక్షన్. ఆ ఎలక్షన్లు ఇలాంటి యాక్షన్స్, సుప్రీంకోర్టు ఇదంతా గందరగోళం ఇలా అయితే ఓడిపోతే, అది మాత్రం మెజారిటీ పోతే, ఇప్పుడున్న మెజారిటీ ఉన్నాయి దాన్ని పోతే ఆయనకి ఇబ్బందులు వస్తాయి. ఇంకా ఆయన మాట ఎవరో విని మాట్లాడుకోవచ్చు, గొడవ చేయొచ్చు, కానీ ఆట సాగదు, ఇప్పుడు సాగినట్టుగా సాగదు. ఆ డబ్బు అప్ చేసేస్తారు కాంగ్రెస్. మెజారిటీ లేకపోయినా వాళ్ళ చట్టసభలు డబ్బు అప్ చేస్తున్నారు. ఎందుకంటే పై చట్టసభలో 100 మంది మెంబర్లు ఉన్నారు సెనెట్, దాంట్లో 51 మంది ట్రంప్కు ఉన్నారు, 49 మంది అదర్ సైడ్ ఉంది. కానీ అక్కడ మెజారిటీ అంటే 60 సీట్లు కావాలి, 100కి 60 కావాలి. ఆ 51 కూడా పోతే ట్రంప్కి ఇంకేం మిగలదు, అందువల్ల ఈ ఎలక్షన్లో ఈ 2 చట్టసభల్లో ఆయనకి మెజారిటీ పోతే ఇబ్బందికరమైన ప్రభుత్వం రాబోయే 2 సంవత్సరాలు. డెమోక్రాట్స్కి రాష్ట్రపతి పక్కన ఉండదా, ట్రంప్ మాటకి చలామణి అవ్వదు. అది అయితే పుల్లారావు గారు, ట్రంప్ దూకుడికి బ్రేకులు పడే పరిస్థితి ఉందంటారా? పూర్తిగా ఆల్రెడీ పడిపోయింది కదా, ఆల్రెడీ సుప్రీంకోర్టు కొద్దిగా పనిచేసింది కదా.
ఆయన మెయిన్ పాలసీ ఏంటి? సుంకాలు. సుంకాలు వేస్తా, డబ్బు వస్తుంది, డబ్బు ఖర్చు పెడతా, నా ఇష్టం వచ్చింది చేస్తా, ఇతర దేశాలు లెక్కలేరు అనేది బ్రేక్ పడింది కదా. ఏ సుంకాలు వేసినా ఒక స్టాండర్డ్ ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి. అవును. ఇప్పుడు 15% ప్రపంచం అంతా అది వేసి ఒక దేశానికి ఎక్కువ, దేశానికి తక్కువ చేయలేదు ప్రస్తుతం. రేపు ఏదో మార్చవచ్చు, కానీ అది కూడా టెస్ట్ అవుతుందని చెప్తున్నాను కదా. సుప్రీంకోర్టుకి వెళ్తారు, ఇది కూడా కరెక్ట్ సిస్టమ్ కాదని. వెళ్ళి సుప్రీంకోర్టు కొట్టేస్తే ఇంకా అతని పని ఖాళీ. అలా చట్టసభ ద్వారా రావాలి. కింద చట్టసభలో క్లియర్ అవుతుందా లేదా చెప్పాలి. క్లియర్ అవుతే పెద్ద చట్టసభకు రావాలి, పై చట్టసభ. అక్కడ ఎలాగో ఆఫ్ చేసేస్తారు డెమోక్రాట్. ఎందుకంటే వాళ్ళకి 48, 49 కూడా ఉన్నారు, 100కి 60 కావాలి క్లియర్ చేయడానికి. సో ఏదైనా ట్రంప్ ఇబ్బందులు పడ్డాడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత. అది ముందలన్న కోపంగా మాట్లాడేది, కానీ ఇంటికి వెళ్ళి కూర్చున్నాక అద్దంలో చూసుకున్నాక ఆయనకి తెలుసు ఇబ్బందులో ఉన్నాడు. బయటకు వచ్చి ఎన్ని కేకలు వేసినా కొంచెం ఆయన స్పీడ్ తగ్గిపోయింది, ఆయన వయసు కనపడుతుంది. ఆయన కొద్దిగా అంత డైరెక్ట్గా కోపంగా చూడలేదు, కొంచెం కన్ఫ్యూజన్లో పడ్డాడు. అది మాత్రం మోహన్ కనపడుతుంది. అయితే పుల్లారావు ఇక్కడ సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత కూడా సెక్షన్ 122 ఆఫ్ ద ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974 వంటి ఇతర చట్టాల కింద సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి ఎంతవరకు ఉందంటారు పుల్లారావు గారు? అదే ఇప్పుడు టెస్ట్ అవుతాయి. ఆ పరిస్థితులు, ఏ పరిస్థితులు ఆ చట్టం వేయచ్చున్నారో ఈవేళ పరిస్థితులు ఫిట్ అవుతున్నాయా లేదా, అదే ఇప్పుడు సుప్రీంకోర్టులో మళ్ళీ పరీక్ష వస్తుందని చెప్తున్నాను కదా. 90%. ఒక 15 రోజులు నెలల క్రితం సుప్రీంకోర్టు అడిగారు, ఈ చట్టం ఎందుకు వాడలేదంటే ఇది వాడటానికి లేదండి ఈ పరిస్థితికి అని చెప్పారు ట్రంప్ లాయర్స్. సో ఇప్పుడు వాడుతున్నది కదా, వాళ్ళే వాడటానికి లేదని ఇప్పుడు ఎలా వాడుతున్నాం? సో ఇవన్నీ వస్తాయి, మళ్ళీ కోర్టుకు వస్తాయి. సోమవారం, మంగళవారం, బుధవారం కోర్టులో వేస్తారని నేను భావిస్తాను. కూర్చోరు సింపుల్గా. ఇది నొక్కేయటానికి ఛాన్స్ ట్రంప్. దీని మీద నొక్కేస్తే ఆయన చాలా వరకు ఆయన బలం, అహంకారం, ఫోర్సు తగ్గిపోయినట్టు లెక్క. అయితే పుల్లారావు గారు, చివరికి గెలిచేది రాజకీయమా రాజ్యాంగమా అంటే మీరేం చెప్తారు? తీరికి గెలిచేది ఏదైనా పవర్ ఉన్నంతకాలం వాడేస్తే ఎక్కువగా ఎక్కడో చోట దెబ్బతింటారు. పవర్ ఉన్నదని వాడుకోవచ్చు, పవరు వాడకుండా నువ్వు సాధించాలి. ఒక తుపాకి చూపెట్టి కంట్రోల్ చేయాలి. తుపాకులో ఉన్న బుల్లెట్ వదిలేస్తే ఎవరో చచ్చిపోతాడు, కానీ తర్వాత ఆ బుల్లెట్కి లెక్క ఉంటుంది. సో అది ఓవర్గా చేసేదా ట్రంప్ అంటే ఓవర్గా చేసేది. ఒకసారి పరిణామాలు ఉండవు, ఈసారి పరిణామాలు కనిపిస్తున్నాయి ట్రంప్. అందరూ ప్రపంచంలో, అమెరికా బయట అందరు చూస్తారు, అందరికీ తెలుసు ఇది ట్రంప్కి సెట్ బ్యాక్. భారతదేశానికి తెలుసు, కానీ భారతదేశం ఏమి అందలుచుకోలేదు. అతనితో అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవాలి ముందలు. మనకి ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎంతోమంది విరోధీలు ఉన్నారు దేశ చుట్టూరా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా, నేపాల్. మనకి పరిస్థితి అలా ఉన్నది. చైనా గురించి అన్ని దేశాలతో పాటు మనకి సుంకాలు విధించినప్పుడు 50% విధించినప్పుడు కూడా భారత్ వెంటనే రియాక్ట్ అవ్వలేదు. అవ్వకూడదు, నిశ్శబ్దంగా పోవాలి. భారతదేశానికి తిరిగి మాట్లాడే బలం లేదు, అవసరం లేదు, అది మంచి పాలసీ కాదు. చాలామంది దేశంలో ట్రంప్ ఇలాగన్నాడు, అలాగన్నాడు, నువ్వు ఎంతకాలం లేదు, అది రెచ్చగొట్టి పాడు చేయటానికి. అది దేశ దయ మీద, దేశ గౌరవం మీద కాదు. అందువల్ల ఈవేళ వచ్చిన పరిస్థితి ఏంటంటే, మన దేశం క్వైట్గా మొదలుగా వెళ్ళిపోతూ ఉండాలి. రాత్రి సముద్రంలో సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటాయి, ఎవరు కనపడకుండా. ఆ ప్రయాణం చేస్తా పోవాలి వాళ్ళ చేసినట్టుగా. అందువల్ల భారతదేశం పరిస్థితి వేరు, మిగతా దేశాల పరిస్థితులు వేరు. సో మనకి ఆనందమైన పరిస్థితి అయినా ఆయన ఓడిపోవటం అలా చెప్పకూడదు. మీరేం చెప్తే చేద్దాం అన్నట్టుగా ఉంటున్నారు మన దేశం. అదే కరెక్ట్. అందువల్ల రాబోయే రోజుల్లో ట్రంప్కి ఇది సెట్ బ్యాక్. ఇప్పుడు వేసిన చట్టాలు ఆగుతాయా, అవి కొట్టేస్తారా? మనకి సమయం చెప్తారు. కోర్టుకి వెళ్తే మాత్రం కొట్టేస్తారు అది కూడా అని నేను భావిస్తాను.
అయితే పుల్లారావు గారు ఇక్కడ కొత్తగా విధించిన 15% సుంకాల వల్ల వినియోగదారులపైన పడే భారం ఎంత ఉంటుందంటారు? ఇది ద్రవ్యోల్బణానికి అంటే ఇన్ఫ్లేషన్ దారికి తీస్తుందంటారు. చెప్పలేం. ఇంకా ఈ టారిఫ్స్ వేయటం వల్ల అమెరికాకి లాభమా, నష్టమా ఎవరు చెప్పలేకపోతున్నారు. సమయం పడతాది. హ్మ్. ఎందుకంటే ఇంకో సంవత్సరం, 2 సంవత్సరాలు పోయాక అక్కడున్న స్టాటిస్టిక్స్ అందరూ చదివాక చెప్పగలుగుతాం. ఇది కొత్త సిస్టమ్ పరిణామాలు ఏంటి వెంటనే చెప్పలేం. ఎక్స్‌పర్ట్స్ కూడా చెప్పలేకపోతున్నారు. నిరుద్యోగాలు పెరిగారా? తగ్గారా? దేశానికి లాభమా? ధరలు పెరిగినాయి, ఉద్యోగాలు కూడా పెరిగినాయి. ఇంకా ఏం తేలలేదు. అవును. సమయం పడతాది. ఇది ఒక రైట్. పెద్ద తుఫాన్. ఒక్కోసారి తుఫాన్‌లో డ్యామేజ్ కూడా ఉండదు. ఒక్కోసారి చిన్న తుఫాన్‌కి పెద్ద డ్యామేజ్ ఉంటాది. అవును. చూద్దాం. ఈ వారం 10 రోజుల్లో మనకు కొంచెం క్లారిటీ వస్తాది. అవును. థ్యాంక్ యూ పుల్లారావు గారు. మీ అభిప్రాయాలను షేర్ చేసుకున్నందుకు. ఇక టారిఫ్ల తుఫాన్ కంటే పెద్దది రాజ్యాంగ సమతుల్యత. అధ్యక్షుడు ప్రజల ఓట్లతోటి ఎన్నికవుతారు. కాంగ్రెస్ చట్టాలు చేస్తుంది. సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని కాపాడుతుంది. ఇప్పటికే వసూలు చేస్తున్న టారిఫ్స్ పైన రీఫండ్ డిమాండ్లు నిజమైతే అది ఆర్థికంగా పెద్ద దెబ్బ. కాంగ్రెస్ విచారణలు ప్రారంభిస్తే అది రాజకీయంగా పెద్ద సవాల్. ట్రంప్ దూకుడు కొనసాగించవచ్చు, కానీ అమెరికా వ్యవస్థలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ బలంగా ఉన్నాయి. ఈ పోరాటం ఒక వ్యక్తి గెలుపు కాదు, అమెరికా ప్రజాస్వామ్యానికి మరో పరీక్ష. టారిఫ్ యుద్ధం కొనసాగుతుందా లేక రాజ్యాంగ గీతే చివరికి గెలుస్తుందా చూడాలి. మరి ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.